హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ భయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా మనకి ఎన్సీఆర్టీ క్లాస్ 8 హిస్టరీలో చాప్టర్ 7 పార్ట్ 2 వీడియో అనేది కంటిన్యూ చేస్తున్నాం. ఈ వీడియోలో మనం వాట్ హ్యాపెన్ టు లోకల్ స్కూల్స్ అనేది చాప్టర్ 7లోనే. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ హౌ చిల్డ్రన్ వర్ టాట్ ఇన్ ప్రీ బ్రిటిష్ టైమ్స్? హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వై దే వర్ వెంట్ టు స్కూల్స్ అండ్ ఇఫ్ దేర్ వర్ స్కూల్స్ వాట్ హ్యాపెన్ టు దీస్ అండర్ బ్రిటిష్ రూల్? ప్రీ బ్రిటిష్ టైమ్స్ అప్పుడు కూడా మనకి స్కూల్స్ ఉండేవా, ఒకవేళ ఉంటే అవి ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలోనూ, అలాగే బ్రిటిష్ రూల్లో ఆ స్కూల్ సిస్టమ్ అనేది ఎలా చేంజ్ అనేది నేను చూస్తాం. మనకి ఇక్కడ పిక్చర్లో పాఠశాల అనేది కనిపిస్తుంది. ఇది పాఠశాలలో జనరల్గా వేదాలన్నీ చెప్పేవాళ్ళు అనమాట. ఇది ఒక డచ్ పెయింటర్ వేసిన పెయింటింగ్. ఇది ఫ్రాంకోసిస్ సాల్విన్ అనేది ఇది ఇండియాకి వచ్చినప్పుడు ఆయన లేట్ 18th centuryలో. ఎవ్రీడే లైఫ్ ఆఫ్ ద పీపుల్ అనేది ఏ విధంగా ఉండేదని ఈ విధంగా మనకి పిక్చర్లో డిపిక్ట్ చేస్తారు. విలేజ్ పాఠశాల అనేది ఈ విధంగా ఉండేది. గురువు ఉండేవాళ్ళు. గురువు కింద వాళ్ళు శిష్యులు వేదపట్నం అనేవి జరిగే పాఠశాలలో మెయిన్గా హిందూస్ అయితే, అదే ముస్లిమ్స్ అయితే మద్రాసాస్ ఉండేవి. నెక్స్ట్ ద రిపోర్ట్ ఆఫ్ విలియం యాడమ్ అని చూస్తే మనకి 1830sలో విలియం యాడమ్ స్కాటిష్ మిషనరీ టూర్డ్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్. విలియం యాడమ్ 1830sలో స్కాటిష్ మిషనరీ కింద బెంగాల్ అండ్ బీహార్ డిస్ట్రిక్ట్స్లో తిరిగేవాళ్ళు. ఈయన కంపెనీని అడిగారనమాట. ప్రోగ్రెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది వర్నాక్యులర్ స్కూల్స్లో ద రిపోర్ట్ యాడమ్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. వర్నాక్యులర్ స్కూల్స్లో ఏ విధంగా ఉందని రిపోర్ట్ అడిగారు. ఏదైతే యాడమ్ ప్రొడ్యూస్ చేస్తారో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. యాడమ్ ఫౌండ్ దట్ దెర్ వర్ ఓన్లీ 1 lakh పాఠశాలాస్ ఇన్ బెంగాల్ అండ్ బీహార్. These were small institutions with no more than 20 students each, but the total number of children being taught in these పాఠశాలస్ was considerable, over 20 lakhs. బెంగాల్ అండ్ బీహార్లో కలిపి ఆల్మోస్ట్ 1 lakh పాఠశాలలు ఉన్నాయి. ఒక్కొక్క పాఠశాలలో 20 స్టూడెంట్సే ఉన్నారు. కానీ టోటల్గా నంబర్ అంతా ఇంక్లూడ్ చేసుకుంటే పాఠశాలస్లో మొత్తం ఆల్మోస్ట్ బెంగాల్ బీహార్లో 20 lakh స్టూడెంట్స్ చదువుతున్నారు పాఠశాలస్లోనూ. ఇవన్నీ కూడా వెల్తీ పీపుల్, లోకల్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు సెటప్ చేసినవి. అలాగే ఒక్కొక్కసారి ఇండివిజువల్గా ఒక టీచర్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ పాఠశాలస్ని ఎస్టాబ్లిష్ చేసినారు. The system of education was flexible. Few things that you associate with the schools today were present in the pathshalas at that time. There were no fixed fee, no printed books, no separate school building, no benches or chairs, no blackboards, no system of separate classes, no roll call registers, no annual examinations, or no regular timetable. అప్పుడు సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ విధంగా ఉండేదన్నమాట. ఫీజు ఉండేది కాదు. గురుదక్షిణ అని మొత్తం ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత గురుదక్షిణ అని స్టూడెంట్సే వాళ్ళకి నచ్చినంత అమౌంట్ పే చేయడం కానీ వాళ్ళు ఏదైనా కానీ గురుదక్షిణగా ప్రసాదించేవాళ్ళు. కానీ గురువు ఎప్పుడు కూడా గురుదక్షిణ ఇవ్వమని అడిగేవారు కాదు. నో ప్రింటెడ్ బుక్స్ ఉండేవి కాదు. జస్ట్ వేదపట్నం అనేది మౌత్ టు మౌత్ అనేది జరుగుతుండేది. నెక్స్ట్ నో సెపరేట్ స్కూల్ బిల్డింగ్స్ ఏమి ఉండేవి కాదు. ఓ చెట్టు కిందనో లేకపోతే చిన్న గుడిసె వేసుకొని పాఠశాలస్ అన్నీ కూడా అప్పుడు ఉండేవి. అలాగే బెంచెస్, చైర్స్ ఏమి ఉండేవి కాదు. నేలపైన కూర్చునేవాళ్ళు. బ్లాక్ బోర్డ్స్ ఉండేవి కాదు. అలాగే సపరేట్ క్లాసులు ఉండేవి కాదు. అలాగే కాల్ రిజిస్టర్స్ కానీ యాన్యువల్ ఎగ్జామినేషన్స్ కానీ ఇలా రెగ్యులర్ టైం టేబుల్ అని ఏమి ఉండేది కాదు. In some places classes were held under a banyan tree, in other places in the corner of a village shop or temple or at the guru's home. ఈ పాఠశాల అన్నీ కూడా గురువు వాళ్ళ ఇంట్లోనో కానీ, లేదంటే టెంపుల్, విలేజ్ టెంపుల్లో కానీ, షాప్లో కానీ, లేదంటే ఒక పెద్ద బ్యానియన్ చెట్టు కింద కానీ, మర్రి చెట్టు కింద కానీ ఇలా పాఠశాలస్ నిర్వహించేవారు అన్నమాట. ఫీజు అనేది ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ పైన డిపెండ్ అయ్యేది. అంటే రిచ్ వాళ్ళు ఉన్న వాళ్ళేమో ఎక్కువ పే చేసేవాళ్ళు పూర్ వాళ్ళ కంటే కూడా. టీచింగ్ అనేది ఓవరాల్గానే జరిగేది. గురు డిసైడెడ్ వాట్ టు టీచ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద నీడ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఆయన దగ్గర ఎవరైతే పాఠశాలలో జాయిన్ అయ్యారో వాళ్ళని బేస్ చేసుకొని టీచింగ్ అనేది గురువు గారు డిసైడ్ చేశారు ఏం చెప్పాలనేది. అలాగే టీచింగ్ అంతా కూడా ఓవరాల్గానే జరిగేది. నోటి పఠనం ద్వారానే చెప్పేవాళ్ళం. మెయిన్గా అప్పట్లో పాఠశాలస్ అంతా కూడా వేదాలు ఎక్కువ చెప్పేవాళ్ళు కాబట్టి వేదపట్నం అనేది జరిగేది. Students were not separated out into different classes. All of them sat together in one place. The guru interacted separately with groups of children with different levels of learning. అందరు కూడా ఒకే సపరేట్ క్లాసెస్ ఏమి ఉండేవి కాదు. అందరూ కలిసే కూర్చునేవాళ్ళు. సపరేట్ లెవెల్స్ ఆఫ్ లర్నింగ్ ఎవరైతే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లర్నింగ్ ఉన్నారో వాళ్ళతో గురువు డిస్కస్ చేసేవాళ్ళు.
So Adam discovered that this flexible system was suited to local needs. For instance, classes were not held during the harvest time when rural children often worked in the fields. So the Pathshala started once again when the crops had been cut and stored. This meant that even children of peasant families could study. సో ఈ పాఠశాల అంతా ఫ్లెక్సిబుల్ సిస్టమ్ ఉండేది ఆ లోకల్ పీపుల్కి నీడ్స్కి అనుగుణంగా. ఎగ్జాంపుల్కి మనకి క్లాసెస్ అన్నీ కూడా ఎప్పుడు కూడా పంట చేతికొచ్చే టైంకి క్లాసెస్ అన్నీ కూడా ఫినిష్ చేసుకునేవాళ్ళు. దాని ద్వారా రైతుల పిల్లలు కానీ మిగతా రూరల్ చిల్డ్రన్ అంతా ఎవరైతే ఈ హార్వెస్ట్ వర్క్ పొలం పనులు అన్నీ చూసుకునేవాళ్ళు, సో పొలంలో పని చేసి కలుపు చేతికొచ్చిన తర్వాత కలుపు కానీ లేకపోతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేతికొచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్ ఓపెనింగ్ అయ్యేది. దాని ద్వారా ఆ లోకల్ పీపుల్ అంతా రూరల్ పీపుల్ కానీ రైతుల పీపుల్ కానీ అందరూ కూడా చదువుకునేవాళ్ళు, అందరికీ చదువు అందుబాటులో ఉండేదని. సో న్యూ రొటీన్స్ న్యూ రూల్స్ చూస్తే మనకి మిడ్ 19th centuryలో కంపెనీ కన్సర్న్డ్ ప్రైమర్లీ విత్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా సెటిల్ చేయాలని కన్సర్న్ అనేది చూపించింది అనమాట బ్రిటిష్. సో ఇట్ అలౌడ్ ద లోకల్ పాఠశాలస్ టు ఫంక్షన్ వితౌట్ మచ్ ఇంటర్ఫిరెన్స్. ఆఫ్టర్ 1854 ద కంపెనీ డిసైడ్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్ ఆఫ్ వర్నాక్యులర్ ఎడ్యుకేషన్. ఇట్ ఫెల్డ్ దట్ దిస్ కుడ్ బి డన్ బై ఇంట్రడ్యూసింగ్ ఆర్డర్ విత్ ఇన్ ద సిస్టమ్, ఇంపోజింగ్ రొటీన్స్, ఎస్టాబ్లిషింగ్ రూల్స్ అండ్ ఎన్ష్యూరింగ్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్. సో అప్పటి వరకు నా పాఠశాలస్ని దాంట్లో వాటి ఫంక్షన్స్లో ఏమి ఇంటర్ఫీర్ అవ్వలేదు. కానీ 1854 తర్వాత కంపెనీ వర్నాక్యులర్ ఎడ్యుకేషన్ అనేది లోకల్ లాంగ్వేజ్లో ఉండాలని చెప్పి ఒక సిస్టమ్ ఆఫ్ వర్నాక్యులర్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది. సో తర్వాత ఒక ఆర్డర్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది అనమాట సిస్టంలోనే, ఎడ్యుకేషన్ సిస్టంలోనే. లైక్ రొటీన్స్గా అంటే డైలీ స్కూల్కి రావడము, అలాగే రూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడము, అలాగే రెగ్యులర్గా స్కూల్ ఎలా ఫంక్షన్ అవుతుందని ఇన్స్పెక్షన్ చేయడం, ఇవన్నీ కూడా స్టార్ట్ చేసింది కంపెనీ. సో how was this to be done? What measures did the company undertake? It appointed a number of government pundits, each in charge of looking after 4 to 5 schools. సో ఇది ఇన్స్పెక్షన్ కానీ ఈ రూల్స్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ సో ఇదంతా ఎవరు కండక్ట్ చేసేవాళ్ళు అంటే బ్రిటిష్ కింద. సో బ్రిటిష్ ఒక పండిట్ని అపాయింట్ చేసేవాళ్ళు. సో వీళ్ళు ఒక గవర్నమెంట్ పండిట్ 4 to 5 schools-ని ఇన్ఛార్జ్గా ఉండి దాని ఫంక్షన్ కానీ దాని రొటీన్స్ కానీ అన్నీ చెక్ చేసేవాళ్ళు. సో the task of a pandit was to visit the pathshalas and try and improve the standard of teaching. సో ఈ గవర్నమెంట్ పండిట్స్ అంతా కూడా పాఠశాలస్ని విజిట్ చేసి ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ టీచింగ్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. సో ఈచ్ గురు వాస్ ఆస్క్డ్ టు సబ్మిట్ పీరియాడిక్ రిపోర్ట్స్ అండ్ టేక్ క్లాసెస్ అకార్డింగ్ టు రెగ్యులర్ టైం టేబుల్. సో ఒక పాఠశాలలో గురువు ఉంటారు కదా, సో ఆయనకి ఒక పీరియాడిక్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయమని, అలాగే క్లాసెస్ అన్నీ కూడా రెగ్యులర్గా టైం టేబుల్ ప్రకారం తీసుకోమని కూడా చెప్పేవాళ్ళు. సో టీచింగ్ వాజ్ నౌ టు బి బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్స్ అండ్ లెర్నింగ్ వాజ్ టు బి టెస్టెడ్ త్రూ ఏ సిస్టమ్ ఆఫ్ యాన్యువల్ ఎగ్జామినేషన్. స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు పే రెగ్యులర్ ఫీ, అటెండ్ రెగ్యులర్ క్లాసెస్, సిట్ ఆన్ ఫిక్స్డ్ సీట్స్ అండ్ ఒబే ద న్యూ రూల్స్ అండ్ ఆఫ్ డిసిప్లిన్. సో ఇప్పటివరకు ఆ పాత సిస్టమ్ అంతా న్యూ సిస్టమ్తో రిప్లేస్ చేయాలని బ్రిటిష్ అనుకుంది. సో టీచింగ్ కూడా టెక్స్ట్ బుక్స్ బేస్ పైన, అలాగే ఆ టీచింగ్ అంత తర్వాత యాన్యువల్ ఎగ్జామినేషన్ జరిగేది. సో స్టూడెంట్ పాస్ ఫెయిల్ అని ఆ విధంగా యాన్యువల్ ఎగ్జామినేషన్ జరిగేది. తర్వాత రెగ్యులర్గా ఫీజు పే చేయాలని, అలాగే రెగ్యులర్ క్లాసెస్ ఉండేవి, అలాగే సీట్స్ కూడా ఫిక్స్ చేసేవాళ్ళు. న్యూ రూల్స్ ఆఫ్ డిసిప్లిన్, స్కూల్లో కూడా డిసిప్లిన్ రూల్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో పాఠశాలస్ విచ్ యాక్సెప్టెడ్ ద న్యూ రూల్స్ వాజ్ సపోర్టెడ్ త్రూ గవర్నమెంట్ గ్రాంట్స్. సో ఏ పాఠశాల అయితే ఈ రూల్స్ని యాక్సెప్ట్ చేసిందో సో గవర్నమెంట్ గ్రాంట్స్ అనేది రిలీజ్ చేసేది. దాని ద్వారా ఫండింగ్ అనేది జరుగుతుందన్నమాట స్కూల్స్కి కూడా. దోస్ హూ ఆర్ అన్విల్లింగ్ టు వర్క్ విత్ ద న్యూ సిస్టమ్ రిసీవ్డ్ నో గవర్నమెంట్ సపోర్ట్. ఓవర్ టైమ్ గురూస్ హూ వాంటెడ్ టు రిటైన్ దేర్ ఇండిపెండెన్స్ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు కంపీట్ విత్ ద గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ రెగ్యులేటెడ్ పాఠశాలాస్. సో జనరల్గా బ్రిటిష్ ఇంట్రడ్యూస్ చేసిన రూల్స్కి ఒబే చేసి ఎవరైతే న్యూ రూల్స్ సపోర్ట్ చేస్తారో యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి ఆ స్కూల్స్కి పాఠశాలస్కి ఫండింగ్ అనేది వచ్చేది గవర్నమెంట్ గ్రాంట్స్ ద్వారా. సో ఈ ఎవరైతే ఇండిపెండెంట్గా గురూస్ రిటైన్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి మాత్రం ఈ కాంపిటీషన్ అనేది ఎక్కువైంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎయిడెడ్ రెగ్యులేటెడ్ పాఠశాలస్కి సపోర్ట్ ఉండేది అనమాట, గవర్నమెంట్ సపోర్ట్. Next, the new rules and routines had another consequence. In the earlier system, children from poor peasant families had been able to go pathshalas since the timetable was flexible. The discipline of the new system demanded regular attendance even during harvest time when children of poor families had to work in the fields. Inability to attend school came to be seen as indiscipline as evidence of the lack of desire to learn. సో న్యూ రూల్స్ ఈ రొటీన్స్ అన్నీ కూడా కొన్ని కాన్సిక్వెన్సెస్ అనేది తీసుకొచ్చేదన్నమాట. సో ఇంతకుముందు అయితే పల్లెటూరులో ఎక్కువ పాఠశాలస్లో రైతుల పిల్లలే ఉండేవాళ్ళు. సో ఈ పిల్లలకి హార్వెస్ట్ టైంకి, సో పంట చేతికి వచ్చే టైంలో హాలిడేస్ అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళు.
ఆ టైంలోనే. కానీ ఈ టైం టేబుల్ ఇదంతా కూడా ఈ సిస్టమ్ కొత్తది ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తారో బ్రిటిష్, అప్పుడు వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది పూర్ పీజెంట్ ఫ్యామిలీ చిల్డ్రన్స్ అందరికి కూడా. సో ఈ హార్వెస్ట్ టైంలో వాళ్ళకి హాలిడేస్ అలాంటివి ఏమీ ఇచ్చేవాళ్ళు కాదు, రెగ్యులర్ అటెండ్ అవ్వాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు. దాని ద్వారా వాళ్ళకి పూర్ అటెండెన్స్ వచ్చేది. సో వాళ్ళని ఇండిసిప్లైన్గా ఉన్నారని చెప్పి, సో వాళ్ళు చదవట్లేదని చెప్పేసి ఆ విధంగా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. సో నెక్స్ట్ ద అజెండా ఫర్ నేషనల్ ఎడ్యుకేషన్ చూస్తే మనకి బ్రిటిష్ అఫీషియల్స్ నాట్ ఓన్లీ పీపుల్ థింకింగ్ అబౌట్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఫ్రమ్ ద ఎర్లీ 19th century మెనీ థింకర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా బిగన్ టు టాక్ ఆఫ్ ద నీడ్ ఫర్ ఏ వైడర్ స్ప్రెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో బ్రిటిష్ మాత్రమే కాదు ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయాలని, సో చాలామంది కూడా మన నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా మెనీ థింకర్స్ కూడా ఎడ్యుకేషన్ పైన వైడ్గా స్ప్రెడ్ అవ్వాలి ఇది అని చెప్పి కూడా ఆలోచించారు. నెక్స్ట్ ఇంప్రెస్డ్ విత్ ద డెవలప్మెంట్స్ ఇన్ యూరోప్, సమ్ ఇండియన్స్ ఫెల్ట్ దట్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ వుడ్ హెల్ప్ మోడర్నైజ్ ఇండియా. సో ఏదైతే యూరోప్లో డెవలప్మెంట్ చేంజెస్ వచ్చాయో, సో వాటిని చూసి వెస్ట్రన్ ఎడ్యుకేషన్స్ ఏ విధంగా డెవలప్ అయిందో అలాగే ఆ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఇండియాను కూడా మోడర్నైజ్ చేస్తుందని కొంతమంది థింకర్స్ ఫీల్ అయ్యారనమాట. సో దే అర్జెడ్ ద బ్రిటిష్ టు ఓపెన్ మోర్ స్కూల్స్, కాలేజెస్ అండ్ యూనివర్సిటీ అండ్ స్పెండ్ మోర్ మనీ అండ్ ఎడ్యుకేషన్. సో ఈ థింకర్స్ అంతా కూడా బ్రిటిష్ గవర్నమెంట్ని అడిగారన్నమాట, కొత్తగా స్కూల్స్ని, కాలేజెస్, యూనివర్సిటీస్ ఓపెన్ చేసి అలాగే ఎడ్యుకేషన్ స్ప్రెడ్ పైన ఎక్కువ మనీ స్పెండ్ చేయమని. So you will read about some of the efforts in chapter 9. There were other Indians who reacted against Western education. Mahatma Gandhi and Rabindranath Tagore was two much such individuals. So వీళ్ళిద్దరు మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా వీళ్ళు వాటిపైన వెస్టర్న్ ఎడ్యుకేషన్ పైన రియాక్ట్ అయ్యారు. వాటి గురించి మనం చాప్టర్ 9లో చదువుతాం. సో మనకి ఇక్కడ సార్ అరబిందో ఘోష్ ఉన్నారు. సో ఇన్ స్పీచ్ డెలివర్ ఆన్ January 15, 1990 in Bombay, అరబిందో ఘోష్ స్టేటెడ్ దట్ ద గోల్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ వాస్ టు అవేకెన్ ద స్పిరిట్ ఆఫ్ నేషనాలిటీ అమంగ్ ద స్టూడెంట్స్. సో ఆయన స్పీచ్ ఏదైతే బాంబేలో ఇచ్చారో అరబిందో ఘోష్, సో నేషనల్ ఎడ్యుకేషన్ స్పిరిట్ ఏంటంటే ప్రజల్లో స్టూడెంట్స్లోన నేషనాలిటీ అనేది స్పిరిట్ని అవేకెన్ చేయడమే. సో దిస్ రిక్వైర్డ్ ఏ కాంటెంప్లేషన్ ఆఫ్ ద హీరోయిక్ డీడ్స్ ఆఫ్ అవర్ ancestors. ద ఎడ్యుకేషన్ షుడ్ బి ఇంపార్టెంట్ ఇన్ ద vernacular so as to reach the largest number of people. సో లోకల్ లాంగ్వేజెస్లో టీచ్ చేస్తే లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవుతుందని చెప్పి ఆయన చెప్పారు. అలాగే అరబిందో ఘోష్ ఎంఫసైజ్ దట్ ఆల్సో ద స్టూడెంట్స్ షుడ్ రిమైన్ కనెక్టెడ్ టు దేర్ ఓన్ రూట్స్. దే షుడ్ ఆల్సో టేక్ ద ఫుల్లెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ మోడర్న్ సైంటిఫిక్ డిస్కవరీస్ అండ్ వెస్టర్న్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ పాపులర్ గవర్నమెంట్స్. Moreover, the students should also learn some useful crafts so that they could be able to find some moderately remunerative employment after leaving their schools. అలాగే అరబిందో ఘోష్ స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళ రూట్స్కి మర్చిపోకూడదు, ఎడ్యుకేషన్ ఏదో చదివామని చెప్పేసి మోడర్నైజ్ అవ్వకున్నట్లా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ రూట్స్ని మర్చిపోకున్నట్లు ఉండాలి. అలాగే మోడర్న్ సైంటిఫిక్ డిస్కవరీస్ని, వెస్టర్న్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా పాపులర్ గవర్నమెంట్ అడ్వాంటేజ్ తీసుకోవాలి వాటన్నిటిని. అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా యూస్ఫుల్ క్రాఫ్ట్స్ నేర్చుకోవాలి. అలాగే మోడరేట్లీ రెమ్యునరేటివ్ ఎంప్లాయ్మెంట్ అనేది అంటే వాళ్ళకి అందరూ కూడా అన్ఎంప్లాయీస్గా కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎంప్లాయబుల్గా ఎదగాలని ఆయన చెప్పారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ హ్యాస్ ఎన్స్లేవ్డ్ us. సో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మనల్ని బానిసగా మార్చిందని చూస్తే మనకి మహాత్మా గాంధీ ఆర్గ్యూడ్ దట్ colonial education created a sense of inferiority in the minds of Indians. It made them see Western civilization was superior and destroyed the pride they had in their own culture. సో మహాత్మా గాంధీ ఏం ఆర్గ్యూ చేశారంటే, సో ఈ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కల్చరల్ ఎడ్యుకేషన్ సో ఇండియన్స్లో ఇన్ఫీరియారిటీ అనేది పెరిగిందనమాట. సో ఈ వెస్ట్రన్ సివిలైజేషన్ ఎక్కువ గొప్ప అని, అలాగే ఏదైతే ఓన్ కల్చర్ ఇండియన్ కల్చర్ ఉందో దాన్ని గర్వంగా చెప్పుకోవడానికి గర్వత్వాన్ని పోగొట్టిందనమాట. సో వెస్ట్రన్ సివిలైజేషనే మన ఇండియన్ సివిలైజేషన్ కంటే గ్రేట్ అనేటట్టుగా ఈ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అని క్రియేట్ చేసిందనమాట. దెర్ ఇస్ అ పాయిజన్ ఇన్ దిస్ ఎడ్యుకేషన్, మహాత్మా గాంధీ సెడ్ ఇట్ వాజ్ సిన్ఫుల్, ఇట్ ఎన్స్లేవ్డ్ ఇండియన్స్. సో ఈ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అనేది ఒక పాయిజన్ లాగా మారిపోయింది. సో ఇది చాలా ప్రమాదకరం, ఇది ఇండియన్స్ అందరినీ కూడా బానిసలుగా మార్చింది. ఇట్ క్యాస్ట్ అండ్ ఈవిల్ స్పెల్ ఆన్ దెమ్. సో charmed by the West, appreciating everything that came from the West, Indians educated in these institutions began admiring British rule. సో ఈ వెస్ట్ నుండి వచ్చిన ఈ ఎడ్యుకేషన్ వెస్టర్నైజేషన్ అంతా నేర్పించింది. సో పీపుల్ అంతా కూడా వెస్ట్ని అప్రిషియేట్ చేస్తున్నారు, ఈ బ్రిటిష్ స్కూల్స్లో చదివిన వాళ్ళు. ఇది ఎవరైతే ఈ ఎడ్యుకేట్ అయ్యారో, వెస్టర్న్ ఎడ్యుకేషన్ చదువుకున్నారో వీళ్ళంతా కూడా బ్రిటిష్ రూల్ని అడ్మైర్ చేస్తున్నారు. సో మహాత్మా గాంధీ వాంటెడ్ అన్ ఎడ్యుకేషన్ దట్ కుడ్ హెల్ప్ ఇండియన్స్ రికవర్ దే సెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో మహాత్మా గాంధీ ఇలాంటి వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఉండకూడదు. సో ఈ ఇండియన్ యొక్క
డిగ్నిటీని, ఇండియన్స్ యొక్క డిగ్నిటీని, సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడేటట్టుగా ఎడ్యుకేషన్ అనేది ఉండాలని చెప్పి ఆయన అనుకున్నారన్నమాట. సో డ్యూరింగ్ ద నేషనల్ మూమెంట్ హీ అర్జ్డ్ స్టూడెంట్స్ టు లీవ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఆర్డర్ టు షో ద బ్రిటిష్ దట్ ఇండియన్స్ వర్ నో లాంగర్ విల్లింగ్ టు ఎన్స్లేవ్డ్. సో నేషనల్ మూమెంట్లోన సో స్టూడెంట్స్ అందరినీ కూడా బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్ని వదిలేసి ఇండియన్స్ వెస్ట్రన్ ఎడ్యుకేషన్కి బానిసలుగా మారడానికి ఇంట్రెస్ట్ చూపించాలని స్టూడెంట్స్ని ఆయన అడిగారనమాట. సో మహాత్మా గాంధీ స్ట్రాంగ్లీ ఫెల్ట్ దట్ ఇండియన్ లాంగ్వేజెస్ అవుట్ టు బి ద మీడియం ఆఫ్ టీచింగ్. ఎడ్యుకేషన్ ఇన్ ఇంగ్లీష్ crippled Indians, distanced them from their own social surroundings and made them strangers in their own lands. సో వర్నాక్యులర్ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజెస్లో ఎడ్యుకేషన్ అనేది బాగా ఉండింది. సో ఏదైతే ఇప్పుడు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చిందో ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది ఇండియన్స్ని క్రిపుల్డ్గా మార్చేసింది. సో ఇది వాళ్ళ సోషల్ సరౌండింగ్స్ని, వాళ్ళ లోకల్స్ నుంచి వాళ్ళ సొంత గడ్డపైనే వీళ్ళు స్ట్రేంజర్స్గా బతుకుతున్నారు అన్నమాట ఇంగ్లీష్ అంతా కూడా. సో అలా అయిపోయింది అనమాట. సో స్పీకింగ్ ఏ ఫారిన్ టంగ్, డిస్పైజింగ్ లోకల్ కల్చర్, ద ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ డిడ్ నాట్ నో హౌ టు రిలేట్ టు ద మాసెస్. సో ఫారిన్ టంగ్ అంటే ఇంగ్లీష్ మాట్లాడడము, అలాగే లోకల్ కల్చర్ని వదిలేసి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, వెస్టర్న్ కల్చర్కి ఫాలో అవుతూ సో ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ అంతా కూడా ఈ మాసెస్ ఏం జరుగుతుందంటే లోకల్ పీపుల్కి, రూరల్ పీపుల్లో ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి తెలియకున్నట్లు ఉందన్నమాట. సో వెస్టర్న్ ఎడ్యుకేషన్, మహాత్మా గాంధీ సెడ్, ఫోకస్డ్ ఆన్ రీడింగ్ అండ్ రైటింగ్ రాదర్ దాన్ ఓరల్ నాలెడ్జ్. ఇట్ వాల్యూ టెక్స్ట్ బుక్స్ రాదర్ దాన్ లివ్డ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో మహాత్మా గాంధీ ఏం చెప్పారంటే సో ఇది వెస్టర్న్ ఎడ్యుకేషన్ మెయిన్గా రీడింగ్, రైటింగ్ పైనే ఫోకస్ చేసింది, ఓరల్ నాలెడ్జ్ పైన అసలు ఫోకస్ లేదు. టెక్స్ట్ బుక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది, లైవ్డ్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్కి ప్రిఫరెన్స్ లేదు అని. సో హీ ఆర్గ్యూడ్ దట్ ఎడ్యుకేషన్ అవుట్ టు డెవలప్ ఏ పర్సన్స్ మైండ్ అండ్ సోల్. సో ఎడ్యుకేషన్ అనేది పర్సన్ యొక్క మైండ్, సోల్ని డెవలప్ చేయాలి. లిటరసీ ఆర్ సింప్లీ లెర్నింగ్ టు రీడ్ అండ్ రైట్ బై ఇట్ సెల్ఫ్ డిడ్ నాట్ కౌంట్ యాజ్ ఎడ్యుకేషన్. సో అక్షరాస్యత అంటే ఊరిని చదవడం, రాయడం ద్వారా అది ఒక ఎడ్యుకేషన్ అనిపించుకోదని. సో పీపుల్ హ్యాడ్ టు వర్క్ విత్ దేర్ హ్యాండ్స్, లర్న్ ఏ క్రాఫ్ట్ అండ్ know how different things operated. This would develop their mind and their capacity to understand. సో పీపుల్ ఒక వర్క్ నేర్చుకోవాలని, వాళ్ళు ఒక క్రాఫ్ట్ని తయారు చేయగలగాలి, అలాగే డిఫరెంట్ థింగ్స్ని ఆపరేట్ చేసేంత క్యాపబిలిటీని తెచ్చుకోవాలి. అప్పుడే వాళ్ళ మైండ్ కానీ కెపాసిటీ కానీ డెవలప్ అవుతుంది, ఏదైనా కానీ అండర్స్టాండ్ చేసుకోవడానికి అని ఫీల్ అయ్యారు. సో మనకి పిక్చర్లో మహాత్మా గాంధీ అలాంగ్ విత్ కస్తూర్బా గాంధీ సిట్టింగ్ విత్ రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ ఏ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ అట్ శాంతినికేతన్ ఇన్ 1940. సో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన స్కూల్లో శాంతినికేతన్ అక్కడ కస్తూర్బా గాంధీతో మహాత్మా గాంధీ గారు ఇక్కడ మనకి 1940లో పిక్చర్. సో లిటరసీ ఇన్ ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్. సో మహాత్మా గాంధీ ఈ విధంగా రాశారు కలెక్టెడ్ వర్డ్స్ ఆఫ్ మహాత్మా గాంధీలో. సో బై ఎడ్యుకేషన్ ఐ మీన్ అన్ ఆల్రౌండ్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ చైల్డ్ అండ్ మ్యాన్, body, mind and spirit. So literacy is not the end of education or even the beginning. It is the only one of the means where man and woman can educate. So literacy in itself is not education. I would therefore begin the child's education by teaching it a useful handicraft and enabling it to produce from the moment it begins its training. I hold that highest development of the mind and soul is possible under such a system of education. Only every handicraft has to be taught, not merely mechanical as is done today, but scientifically. The child should know the why and where of every process. So only ఊరినే రాయడం చదవడమే కాదు, మన మైండ్ అండ్ సోల్ డెవలప్ అవ్వాలి. సో దాని ద్వారా క్రాఫ్ట్స్ తయారు చేయాలి, అలాగే ఏదైనా ఎబిలిటీ అనేది క్రియేట్ చేయడానికి డెవలప్ చేసుకోవాలని చెప్పారు అన్నమాట. సో యాజ్ నేషనలిస్ట్ సెంటిమెంట్స్ స్ప్రెడ్, other thinkers also began thinking of a system of national education which would be radically different from that set up by the British. సో నేషనల్ సెంటిమెంట్స్ పెరుగుతున్న కొద్దీ సో బ్రిటిష్ సెట్ చేసిన ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంటే డిఫరెంట్గా ఉండాలని అందరూ ఫీల్ అయ్యారన్నమాట. సో మనకి ఇక్కడ పిక్చర్లో శాంతినికేతన్ ఏదైతే రవీంద్రనాథ్ ఠాగూర్ ఎస్టాబ్లిష్ చేశారో సో అక్కడ ఒక క్లాస్ తీసుకుంటున్న పిక్చర్ అనమాట. సో సరౌండింగ్స్ చూస్తే మనకి ట్రీ, ఓపెన్ స్పేసెస్ అంతా కూడా నేచర్లో మమకమే ఎడ్యుకేషన్ అనేది ఉంది. సో ఠాగూర్స్, రవీంద్రనాథ్ ఠాగూర్స్ అబౌట్ ఆఫ్ పీస్ చూస్తే మనకి మెనీ ఆఫ్ యూ మే హర్డ్ ఆఫ్ శాంతినికేతన్. సో డూ యూ నో వై ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ బై హూమ్. సో శాంతినికేతన్ అనేది వినే ఉంటారు. సో దాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరి చేత ఎస్టాబ్లిష్ చేశారు, ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తారు చూస్తే సో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇన్స్టిట్యూషన్ని 1901లో స్టార్ట్ చేశారు. యాజ్ ఎ చైల్డ్ ఠాగూర్ హేటెడ్ గోయింగ్ టు స్కూల్. హీ ఫౌండ్ ఇట్ సఫోకేటింగ్ అండ్ oppressive. The school appeared like a prison for he could never do what he felt like doing. So while other children listened to the teacher, Tagore's mind would wander away. సో రవీంద్రనాథ్ గారు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడం అనేది ఆయనకి ఇష్టం ఉండేది కాదు. సో అది సఫోకేటింగ్గా ఉండేది, చాలా ఒప్రెసివ్గా ఉండేది.
సో ఈయన ఒక ఖైదీలా అనిపించేవారు అనమాట. స్కూల్కి వెళ్తే అక్కడ ఒక ఖైదీలా బంధించేవారు అన్నట్టు ఫీల్ అయ్యారు అనమాట. సో చిల్డ్రన్ అక్కడ అందరూ మిగతా వాళ్ళ చిల్డ్రన్ అంతా కూడా టీచర్ చెప్పినట్టు వింటూ ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ఠాగూర్ మాత్రము ఆయన మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉండేదన్నమాట క్లాస్ చెప్పేటప్పుడు. సో ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిస్ స్కూల్ డేస్ ఇన్ కల్కట్టా షేప్ టాగోర్స్ ఐడియాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఆయన ఏదైతే స్కూల్ ఎక్స్పీరియన్స్ చేస్తాడో సో ఆయనకి ఈ ఐడియా ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది షేప్ అయిందనమాట. సో ఆయన గ్రోయింగ్ అప్ హీ వాంటెడ్ టు సెటప్ ఎ స్కూల్ వేర్ ద చైల్డ్ వాజ్ హ్యాపీ, వేర్ షీ కుడ్ బీ ఫ్రీ అండ్ క్రియేటివ్, వేర్ షీ వాజ్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ న్యూ హర్ ఓన్ థాట్స్ అండ్ డిజైర్స్. సో ఈయన ఒక స్కూల్ స్థాపించాలనుకున్నారు. సో ఇక్కడ ఫ్రీడమ్ ఉండాలి. సో అంటే చైల్డ్ హ్యాపీగా స్కూల్కి వెళ్ళాలి, ఫ్రీగా క్రియేటివ్గా ఉండాలి, అలాగే వాళ్ళ ఓన్ థాట్స్ని డిజైర్స్ని ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఒక స్కూల్ సెటప్ చేశారు. సో టాగర్ ఫెల్ట్ దట్ చైల్డ్హుడ్ అవుట్ టు బి ఎ టైమ్ ఆఫ్ సెల్ఫ్ లెర్నింగ్ outside the rigid and restricting discipline of the schooling system set up by the British. Teachers had to be imaginative, understand the child and help the child develop her curiosity. So according to Tagore, the existing schools killed the natural desire of the child to be creative, a sense of wonder. So school అనేది ఈ సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఉండాలి స్కూల్ పిల్లల్లో, అలాగే రిజిడ్ అండ్ రిస్ట్రిక్టింగ్ డిసిప్లైన్ ఆఫ్ స్కూలింగ్ సిస్టమ్ అనేది బ్రిటిష్ అడాప్ట్ చేసింది. సో టీచర్స్ హ్యాడ్ టు బి ఇమాజినేటివ్. సో టీచర్స్ అంతా కూడా ఇమాజినేటివ్గా ఉండాలి, అలాగే చైల్డ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, అలాగే చైల్డ్ డెవలప్ చేసుకోవడానికి క్యూరియాసిటీ, హెల్ప్ ద చైల్డ్ టు డెవలప్ హర్ క్యూరియాసిటీ. సో అకార్డింగ్ టు టాగోర్, ద ఎగ్జిస్టింగ్ స్కూల్స్ కిల్డ్ ద న్యాచురల్ డిజైర్ ఆఫ్ ద చైల్డ్ టు బి క్రియేటివ్ ఆర్ సెన్స్ ఆఫ్ వండర్. సో టాగోర్ ప్రకారము ఎగ్జిస్టింగ్ స్కూల్స్ అన్నీ కూడా క్రియేటివ్ డిజైర్ అనేది న్యాచురల్గా కిల్ చేస్తుందని చెప్పారన్నమాట. సో టాగోర్ వాజ్ ఆఫ్ ద వ్యూ దట్ క్రియేటివ్ లెర్నింగ్ కుడ్ బి ఎంకరేజ్డ్ ఓన్లీ విత్ ఇన్ ఎ న్యాచురల్ ఎన్విరాన్మెంట్. సో హీ చూస్ టు సెట్ అప్ హిస్ స్కూల్ 100 kilometers away from Calcutta in a rural setting. He saw it as an adobe of peace, where living in harmony with nature, children could cultivate their natural creativity. సో టాగోర్ క్రియేటివ్ లెర్నింగ్ అనేది ఉండాలని చెప్పి ఎంకరేజ్ చేశారు న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో. సో ఈయన ఒక స్కూల్ సెటప్ చేశారు 100 kilometers దూరంలో కలకత్తాకి, రూరల్ ఏరియాస్లో. ఇది ఒక శాంతినికేతన్కి ఒక పీస్గా ఉండేది, అడోబ్ ఆఫ్ పీస్గాను. సో నేచర్, చిల్డ్రన్ అంతా కూడా అక్కడ నివసించేవాళ్ళమాట. నేచర్లోనే చిల్డ్రన్ అంతా కూడా నేచురల్ క్రియేటివిటీతో బతికేవాళ్ళు. So in many senses, Tagore and Mahatma Gandhi thought about education in similar ways. There were, however, differences too. Gandhiji was highly critical of Western civilization and a worship of machines and technology. సో గాంధీ ఈ వెస్టర్న్ సివిలైజేషన్ కానీ మెషిన్స్ టెక్నాలజీకి చాలా క్రిటిసైజ్ చేశారనమాట. సో టాగోర్ వాంటెడ్ టు కంబైన్ ఎలిమెంట్స్ ఆఫ్ మోడర్న్ వెస్టర్న్ సివిలైజేషన్ విత్ వాట్ హీ సా వాజ్ ద బెస్ట్ విత్ ద ఇండియన్ ట్రెడిషన్. సో ఈయన టాగోర్ మాత్రము సో వెస్టర్న్ ఎడ్యుకేషన్ని ఇండియన్ ట్రెడిషన్తో రెండింటి ఎలిమెంట్స్ని కంబైన్ చేయాలని అనుకునేవారు అనమాట. సో హీ ఎంఫసైజ్ ద నీడ్ టు టీచ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అట్ శాంతినికేతన్ అలాంగ్ విత్ ఆర్ట్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్. సో ఆర్ట్, మ్యూజిక్, డ్యాన్స్తో పాటు శాంతినికేతన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా టీచ్ చేయాలని ఎంఫసైజ్ చేస్తారనమాట టాగోర్. So many individuals and thinkers were thus thinking about the way a national education system could be fashioned. Some wanted changes within the system set up by the British and felt that system could be extended so as to include wider sections of people. So others argued that alternative systems to be created so that people were educated into a culture that was truly national. So who was to define what was truly national? So the debate about what is national education ought to be continued till after independence. సో మెనీ ఇండివిజువల్స్ థింకర్స్ అంతా కూడా థింక్ చేస్తున్నారు అనమాట. ఒక నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏ విధంగా కుడ్ బి ఫ్యాషన్, ఏ విధంగా మోడర్నైజ్ అవుతుంది అని. సో సమ్ వాంటెడ్ చేంజెస్ విత్ ఇన్ ద సిస్టమ్ సెటప్ బై ద బ్రిటిష్ అండ్ ఫెల్ దట్ సిస్టమ్ షుడ్ బి ఎక్స్టెండెడ్ సో యాజ్ టు ఇంక్లూడ్ వైడర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్. సో ఏదైతే బ్రిటిష్ సెటప్ చేసిందో ఆ సిస్టమ్ని చేంజ్ చేసి మోర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి ఎడ్యుకేషన్ రీచ్ అయ్యేటట్టుగా ఉండాలని అనుకున్నారు అనమాట. సో అదర్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ కూడా క్రియేట్ చేయడం కల్చర్ దట్ వాజ్ ట్రూలీ నేషనల్. ఏదైతే నేషనల్ స్పిరిట్ ఉందో అది అందరూ కూడా పీపుల్ అంతా కూడా ఎడ్యుకేట్ అయ్యేటట్టుగా. అలాగే హూ వాజ్ టు డిఫైన్ వాట్ వాజ్ ట్రూలీ నేషనల్. సో ఎవరు డిఫైన్ చేస్తారంటే ఏది నేషనల్ అని చెప్తే సో ద డిబేట్ అబౌట్ వాట్ దిస్ నేషనల్ ఎడ్యుకేషన్ అవుట్ టు బి కంటిన్యూడ్ టిల్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా నేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనేది ఒక డిబేట్గా మారిందనమాట. సో మనకి ఇక్కడ పిక్చర్లో చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ ఏ మిషనరీ స్కూల్ ఇన్ కోయంబత్తూర్ ఎర్లీ 20th century. సో మిషనరీ స్కూల్లో పీపుల్ ఆడుకుంటున్నది ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది మనకి. సో స్కూల్స్ లేడీస్ కోసం గర్ల్స్ స్కూల్స్ అన్నీ కూడా సెట్ చేశారు. క్రిస్టియన్ మిషనరీస్, ఇండియన్ రిఫార్మ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మిడ్ 18th century.
సో ఎల్స్వేర్ చూస్తే మనకి వేరే చోట ఈ ఎడ్యుకేషన్ యాజ్ సివిలైజింగ్ మిషన్ అని చూస్తే, సో until the introduction of Education Act in 1870, there was no widespread education for the population as a whole for the most of 19th century. So child labor being widely prevalent, poor children could not send to school for their earning as critical for the survival of the family. సో ఈ ఎడ్యుకేషన్ యాక్ట్ 1870 ఇంట్రడ్యూస్ చేసే వరకు కూడా ఈ ఎడ్యుకేషన్ అనేది వైడ్గా స్ప్రెడ్ అవ్వలేదన్నమాట 19th సెంచరీలో. ద చైల్డ్ లేబర్ అనేది ఎక్కువగా ఉండేది, అలాగే పూర్ చిల్డ్రన్ స్కూల్కి పోయేంత స్తోమతం వాళ్ళకు ఉండేది కాదనమాట. వాళ్ళకి ఎందుకంటే సర్వైవల్, వాళ్ళకి బతకడానికే పూర్ ఫ్యామిలీకి కష్టంగా ఉండేది, ఇంకా అలాంటి వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించేకి చాలా కష్టతరంగా ఉండేది. సో ద నెంబర్ ఆఫ్ స్కూల్స్ వాజ్ ఆల్సో లిమిటెడ్ టు దోస్ రన్ బై ద చర్చ్ ఆర్ సెటప్ బై ద హెల్తీ ఇండివిజువల్స్. సో స్కూల్స్ కూడా లిమిటెడ్గా ఉండేవి, చర్చిలో సెటప్ చేసిన కానీ సంపదలో ఉన్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు సెటప్ చేసిన స్కూల్స్ కూడా లిమిటెడ్గా ఉండేవి అనమాట. ఇట్ వాజ్ ఓన్లీ ఆఫ్టర్ ద కమింగ్ ఇన్ టు ఫోర్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ యాక్ట్ దట్ స్కూల్స్ వర్ ఓపెన్ బై ద గవర్నమెంట్ అండ్ కంపల్సరీ స్కూలింగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. సో ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతనే అందరూ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు, అలాగే కంపల్సరీ స్కూలింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ థింకర్స్ ఆఫ్ ద పీరియడ్ వాజ్ థామస్ ఆర్నాల్డ్. సో ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ థింకర్స్ ఎవరంటే థామస్ ఆర్నాల్డ్. సో ఈయన హెడ్ మాస్టర్ అయ్యారు ప్రైవేట్ స్కూల్ రిగ్బీకి. సో ఫేవరింగ్ ఏ సెకండరీ స్కూల్ కరికులం విచ్ హ్యాడ్ ఏ డీటెయిల్ స్టడీ ఆఫ్ ద గ్రీక్ అండ్ రోమన్ క్లాసిక్స్ రిటర్న్ 2000 years earlier he said. సో ఈయన ఒక సెకండరీ స్కూల్ కరికులం అనేది డీటెయిల్ స్టడీ ఆఫ్ గ్రీక్ రోమన్ క్లాసిక్స్ గురించి 2000 years యాడ్ చేశారనమాట. ఇట్ హ్యాస్ ఆల్వేస్ సీమ్ టు బీ వన్ ఆఫ్ ద గ్రేట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద కోర్స్ ఆఫ్ స్టడీ జనరలీ పర్సూడ్ ఇన్ అవర్ ఇంగ్లీష్ స్కూల్స్ దట్ ఇట్ డ్రాస్ అవర్ మైండ్స్ టు కంటిన్యూ టు డెవలప్ ఆన్ ద పాస్ట్. సో ఎవ్రీడే వీఆర్ ఎంగేజ్డ్ ఇన్ స్టడింగ్ ద లాంగ్వేజెస్, the history and the thoughts of men who lived nearly or more than 2000 years ago. So Arnold felt that a study of the classics disciplined the mind. In fact, most educators of the time believed that such a discipline was necessary because young people were naturally savage and need to be controlled. To become civilized adults, they need to understand society's notions of right and wrong, proper and improper behavior. Education, especially on one which disciplined their minds, was meant to guide them on this path. So can you suggest how such ideas might have influenced thinking about education of the poor in England of the natives in the colonies? సో ఈ విధంగా ఎడ్యుకేషన్ అనేది సివిలైజింగ్ మిషన్గా ఉండింది అనమాట. సో ఎల్స్వేలో. సో ఈ వీడియోతో ఈ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. సో ఈ వీడియో నచ్చితే మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి, మిగతా ఆస్పిరెంట్స్ కూడా రీచ్ అయ్యేటట్టుగా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.